హలో ఎవ్రీవన్, తెలుగు ప్రజలందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ భీమిలి అబ్బాయి ఛానల్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా మీరు వింటూనే ఉండొచ్చు, ఎన్టీఆర్ అండ్ అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి శ్రీనివాసరావు ఆడియో అండ్ ఆల్. సో రీసెంటాಗಿ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను ఏమవుతుంది ఏంటని. నేను ఒక 2-3 రోజుల నుంచి ఒక అక్క వీడియో చేస్తుంది. అక్క వీడియో ఏం మాట్లాడుతుందని వింటున్నాను. విన్న తర్వాత నాకు ఎందుకో వీడియో కంపల్సరీ చెయ్యాలని అనిపించింది. సో చెయ్యాలి అని చెప్పి చేస్తున్నాను. ఫస్ట్ విందాం అక్క అసలు యాక్చువల్లీ ఏమంటుంది అని చెప్పేసి. ఈయనకి ఏమైనా కష్టం వస్తే జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు ఓదారుస్తారు చెప్పండి? జగనా, లోకేషా, చంద్రబాబు నాయుడు గారా చెప్పండి? లేకపోతే కొడాల వెంకటేశ్వర వల్లభనేని వంశీయా? అందరూ అంటున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా సత్తా చూపిస్తాం మేము ఇప్పుడు కనుక మా డిమాండ్ ఒప్పుకోకపోతే అని. ఒక్క విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, పొలిటికల్లీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బీట్ చేసిన సత్తా ఉన్నాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు పుట్టలేదు ఆంధ్రప్రదేశ్లో ఇన్ రిగార్డ్స్ టు టీడీపీ పార్టీ. మిగతా పార్టీస్ గురించి అనట్లేదు. ఎందుకంటే కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దాకా వాళ్ళకున్న క్లోజ్నెస్, ఎఫినిటీ ఓన్ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి వ్యాగబౌండ్ స్టైల్స్ అనేవి దేనికి సంకేతం ఇస్తాయి? ఆ రోజు ఎందుకు పంపలేదు, ఈ రోజు ఎందుకు ఆపట్లేదు? ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ ఒపీనియన్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా ద్వంద్వైకి సేమ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు? ఆ రోజు ఎందుకు సస్పెండ్ చేయించలేదు ఫ్యాన్స్తో? ఈ రోజు ఫ్యాన్స్ని ఫోన్ చేసి కూడా ఎందుకు ఆపట్లేదు? అంటే ఈజీ డిస్టెన్సింగ్ ఫ్రమ్ టీడీపీ అండ్ గెటింగ్ క్లోజ్ టు హోమ్. ఏం చూస్తున్నారని ఆలోచిస్తున్నారు కదా. ఇలా అక్క వెనకతల ఏమైనా ప్యాకేజ్ ఏమైనా ఉందేమో అని చూస్తున్నాను. సమయం కనిపించలేదులే, కనిపించిన దానికోసం మనం మాట్లాడకూడదు. కానీ విన్నారు కదా ఫ్రెండ్స్, అక్క చెప్తుంది. సో జూనియర్ ఎన్టీఆర్కి ఏదైనా ఆపదొస్తే ఎవరు ఓదారుస్తారంట. అక్క మరి తెలుగు రాష్ట్రాల్లోనే ఉందో, లేదంటే అమెరికా నుంచో, జపాన్ నుంచో, లేదంటే ఆఫ్రికా నుంచి వచ్చిందో కానీ తెలియదు. కానీ అక్కకు తెలియదు పాపం. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆపదొస్తే ఎవరు ఓదారుస్తారో, ఎన్ని కోట్ల మంది ఓదారుస్తారో, ఎన్ని కోట్ల మంది గుండెల్లో అతను ఉన్నారో అక్కకి తెలియదు పాపం. క్షమించేయండి, ఏమీ అనుకోకండి. సో అక్కకి ఇప్పుడే వచ్చినట్టు ఉంది. సో అక్కకి తీసుకోవడం తప్ప అది కాలిక్యులేట్ చేయటం ఏంటి, ఎవరి కోసం ఎలా మాట్లాడాలనేది తెలియదు. అది ఒకటి. ఇంకొకటి, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఆపలేదు వాళ్ళ ఫ్రెండ్స్ని? అప్పుడు ఎందుకు పంపించలేదు, ఇప్పుడు ఎందుకు పంపించారు? జూనియర్ ఎన్టీఆర్ ఎవరిని పంపించలేదు, ఎవరిని ఆపలేదు. కావాలనే మీలాంటోళ్ళు కొంతమంది ఆయన్ని రాజకీయాల్లో లేకపోయినా, నాకు రాజకీయాలు ఇప్పుడు వద్దు అన్నా కూడా అతన్ని లాగుతున్నారు. ఎక్కువ లాగారు అనుకోండి, ఏమవుతుంది? తెగిపోద్ది, మీరే పడతారు. అతను పొరపాటుగా నేను రాజకీయంలోకి వస్తాను అని డిసైడ్ అయ్యి వస్తే గెలుస్తాడో గెలవడో అని నాకు తెలియదు, అది పక్కన పెడదాం. కాబట్టి రచ్చ మాత్రం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అతని పనిలో అతను చేసుకొని మూవీస్ చేసుకొని వెళ్తున్నాడు. ప్యాకేజ్ తీసుకొని మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఒక మనిషిగా ఆలోచించి ఏమైంది, నీతిగా నిజాయితీగా మాట్లాడితే ఈలాగా మాట్లాడరు. ఎవరికో దగ్గర అవ్వాలని, ఎవరినో మెప్పించాలని జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు చేయరు. నీవు ఇప్పుడు మాట్లాడుతున్నావు, చాలామంది మాట్లాడారు, నువ్వు వెళ్ళి విను. అక్క, ఎవరు ఓదారుస్తారు అంటున్నావు కదా, ఒకసారి జూనియర్ ఎన్టీఆర్కి ఒకసారి కష్టం ఇచ్చి చూడు ఒకసారి. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాగా ఆ పనికి మల్లనుడు ఎలా మాట్లాడాడో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని, మూవీని ఆపేస్తానని చెప్పేసి. చూస్తున్నాగా ఇంటి దగ్గర ఎంత రచ్చ అవుతుందో. పోలీసులు కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చిన ఫ్యాన్స్ని కూడా ఆపేస్తున్నారు, కంట్రోల్ చేయలేక. అన్న సైలెంట్గా ఉంటేనే ఎంత అవుతుంది. ఒక్కసారి అన్న రంగంలో దిగి చూద్దాం
అన్నాడంటే, అర్థమైందా? చూద్దాం అన్నాడంటే లెక్క వేరే ఉంటుంది. సో అందుకనేసి ఇలాంటి బురద జల్లకండి. కొంతమంది అంటున్నారు చంద్రబాబు సీరియస్ అయ్యాడు, లోకేష్ సీరియస్ అయ్యాడు. ఎక్కడ సీరియస్ అయ్యాడు? బెడ్రూమ్లోనా, వంటగదిలోనా, ఇంట్లోనా? ఎవరు వినలేదే, ఎవరు చూడలేదే. నేను సీరియస్ అవుతాను ఇంట్లో, బెడ్రూమ్లో. బయటకు వచ్చి మాట్లాడాలి. అది సీరియస్ అంటే. ఎవడో ఎక్కడో సీరియస్ అయ్యాడని ఎవరో చెప్తే నువ్వు చెప్పడం కాదు. మనందరికీ తెలుసు అది ఎంత ట్రూత్తో ఎమ్మెల్యే మాట్లాడింది, ఎంత అసభ్యకరంగా మాట్లాడో మనందరికీ తెలుసు. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. అవరు ఒక ఆడ మనిషే కదా, అమ్మాయి కదా. అట్లీస్ట్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక మహిళని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీనే ఎన్టీఆర్ గారు అట్లీస్ట్ వీడియో చేశారు పొలైట్గా ఇదని చెప్పేసి. ఇటు నుంచి ఏమొచ్చింది? ఎవరైనా ఏమైనా అన్నారా ప్రసాద్ని, ఎమ్మెల్యే? మేమంటున్నాం, బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటున్నాం. కొంతమందికి ఇంకా ఆవేశం ఉంది, కోపం ఉంది, అందుకనే సస్పెండ్ అది ఇది అంటున్నారు. బట్ అతను ఒక్కసారి బయటకు వచ్చి నన్ను క్షమించండి, నేను తప్పు మాట్లాడాను అంటే కేల్ కథం, దుకాన్ బంద్. దీన్ని మీరు లాగుతున్నారు గట్టిగా. సో అక్క ఒకటే చెప్తాను, దయచేసి తెలుసుకొని మాట్లాడండి. తెలీదా, మాట్లాడడం మానేయండి. అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు వాదాల్స్తారు, ఎవరికి దగ్గరికి వెళ్తాడు, వల్లభనేని వంశీయా, నానియా, లోకేషా, చంద్రబాబా? జూనియర్ ఎన్టీఆర్ గారికి, జూనియర్ నేను తీసేస్తున్నాను, ఎన్టీ రామారావు గారికి ఒకరు ఎవరో ఓదార్చాల్సిన అవసరం లేదు. అతనికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు, గుండెలో పెట్టుకొని చూసుకోవడానికి కోట్ల మంది. అతని యాక్టింగ్కే కానీ, అతని కేరింగ్కే కానీ అభిమానుల పైన, నాకంటే అతని ఫ్యూచర్ నాకు తెలీదు, కానీ ఐ డూ బిలీవ్ వన్ డే హీ విల్ బి సెన్సేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ ఇండియా. నన్ను మాటల్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, నేను పర్ఫెక్ట్గా మాట్లాడతానని చెప్పట్లేదు. బట్ నా మనసులో ఏముందో, నేను ఏం ఫీల్ అవుతున్నానో అది మాట్లాడుతున్నాను. కానీ అక్క మాత్రం చెప్పింది చాలా రాంగ్. సో ఫ్రెండ్స్, మీరే ఆలోచించండి. అక్క ఇలాగే చాలా 2-3 వీడియోలు పెట్టింది, నేను చూసి ఒక్కొక్క దానికి నేను కంపల్సరీగా రియాక్ట్ అవుతాను. సో ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి. ఎవరినో మెప్పించడానికో, ఎవరినో ఏదో ఎమ్మెల్యే చేశాడు కదా, ఇప్పుడు లోకేష్ని మెప్పిస్తే ఎమ్మెల్యే తర్వాత ఇంకేదో హై లెవెల్కి వెళ్ళిపోతానని చెప్పేసి. ట్రూత్ఫుల్గా ఉండండి, అంతే చాలు. ఏ అభిమాని అయినా, మీ మేబీ చంద్రబాబు నాయుడు అభిమాని అవ్వచ్చు, మీరు ట్రూత్ఫుల్గా ఉండండి, ట్రూత్ఫుల్గా మాట్లాడండి. ట్రూత్ని పక్కన పెట్టేసి ఎక్స్ట్రాలకి వెళ్తే అది చాలా బాగుండదు. ఓకేనా? సో ఇంకొకసారి చెప్తున్నాను, ఎన్టీఆర్కి ఏడాది అయితే అతను ఓదార్చడానికి లక్షల కోట్ల జనం ఉన్నారు. ఇండియాలోనే కాదు, జపాను, అమెరికా, మీరు చూసుంటారు, వినుంటారు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ. ఏమైనా హర్ట్ అయ్యి ఉంటే క్షమించండి.